కొద్దిగా ఎంటకి జరగండి. ఒక్క నిమిషం ఇక్కడ చూడండి. ఫోటో మొత్తం తీసుకొని వచ్చిందా రాము భాగంగా ఈరోజు సంగారెడ్డి నియోజకవర్గంలోని సదాశివపేటకు రావడం జరిగింది. మన ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఏదైతే బంగారు తెలంగాణ సాధన లక్ష్యంగా పనిచేస్తున్నారో దానికోసం ఆయన ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ అన్ని వర్గాల ప్రజలకి అభివృద్ధికి కృషి చేస్తున్నారు. అంతేకాకుండా తాగునీరు సాగునీరు ఎవరికి ఇబ్బంది లేకుండా చేయడానికి ఆయన ఎన్నో ప్రాజెక్టులకు రూపకల్పన చేసి అవి త్వరితగతిన పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే మనం కేంద్రం నుంచి అవి తొందరగా మనం కంప్లీట్ చేసుకోవాలి అంటే కేంద్రం నుంచి ఎన్నో నిధులు రాబట్టుకోవాల్సి ఉంటుంది. దీనికోసం మన రాష్ట్రం నుంచి ఎక్కువ మంది పార్లమెంట్ సభ్యులు వెళ్ళినట్టయితే ఎన్నో నిధులు రాబట్టుకొని రాష్ట్రాభివృద్ధికి మనం కృషి చేయాల్సి ఉంటుంది, చేయడం వస్తుంది. దీనిలో భాగంగానే మన మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డి గారు రెండోసారి టీఆర్ఎస్ అభ్యర్థిగా రావడం జరిగింది. మీరందరూ చూస్తూనే ఉన్నారు. గత 4.5 ఏళ్లుగా ప్రభాకర్ రెడ్డి గారు నిరంతరం ప్రజల్లోనే ఉంటూ వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకుంటూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ఉదాహరణకి ఇప్పుడు రైల్వే లైన్లు అయితేనేమి, జాతీయ రహదారుల విస్తరణ అయితేనేమి, కేంద్రీయ విశ్వవిద్యాలయం అయితేనేమి, పాస్పోర్ట్ కేంద్రాలు అయితేనేమి, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. కాబట్టి అయినా కానీ మనం ఇంకా ఎంతో అభివృద్ధి చేసుకోవాల్సింది ఉంది. దీనికి మీరు కూడా మీ తోడ్పాటు కూడా తోడైతే మనం ఆ దిశగా ముందుకెళ్ళడం జరుగుతుంది. దీనికి మీరందరూ చేయాల్సింది ఒకటే. ఈ సందర్భంగా నేను సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలందరికీ ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా. అందరూ మీ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకొని కారు గుర్తుకు ఓటేసి కొత్త ప్రభాకర్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.